హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలాగ చేయాలో చూద్దామండి. ఫంక్షన్స్లో ఎంత క్రంచీగా టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్తో చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే క్రిస్పీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. అంతకంటే ముందుగా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మైనస్ రెసిపీస్లో మరెన్నో మంచి రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. అయితే ఈ రెసిపీ కోసం ముందుగా బెండకాయల్ని నేను ఇలాగా క్రాస్గా కట్ చేసుకుని ఉంచుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసుకుని ఉంచుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి లోపల వరకు. తర్వాత ఇలా ఒక వెడల్పాటి ఒక బౌల్ తీసుకోవాలండి. దీనిలోకి ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద టీ స్పూన్తో కారం వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను కొద్దిగా తందూరి మసాలా వేసానండి, ఒక స్పూన్. ఇది వేస్తే చాలా బాగుంది. అలాగే దీనిలో రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్లు వేసానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కలిపేసుకుంటే బాగా కలుస్తాయండి. ఇవన్నీ కూడా ఇలాగా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోక్కర్లేదండి, ఒక 2 స్పూన్ల వాటర్తో బాగా కలిసిపోతుంది. తర్వాత దీనిలో చిటికెడు ఫుడ్ కలర్ వేసానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కొంచెం నీళ్ళు వేసుకుని మరొకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి పేస్ట్ లాగా. చూడండి, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఈ పేస్ట్ బెండకాయ ముక్కలకి బాగా పట్టుకునేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ శనగపిండి అండి ఇది, అలాగే ఒక స్పూన్ మైదా కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం కొద్దిగా జీడిపప్పు, కొంచెం ఒక 2 నుంచి 3 స్పూన్ల పల్లీలు వేసామండి. పల్లీలు వేసేసుకుని అలాగే దీనిలో కరివేపాకు కూడా ఇప్పుడే ఇలా వేసేసుకుని కొద్దిగా వాటర్ పడతాయండి, మనకి ఎక్కువ కూడా పట్టవు. ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అన్నీ సెపరేట్గా వేయించుకుని కలుపుకోక్కర్లేదండి. ఇందులో అన్నీ కూడా పల్లీలు, కరివేపాకు కూడా ఇలా ఇప్పుడే వేసేసుకుని ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకేసారి ఫ్రై అయిపోతాయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మనం ఎప్పుడన్నా చారు, పప్పు వాటిల్లోకి సైడ్ డిష్గా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇలా పొడిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే, సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగుతాయండి. పల్లీలు కూడా చాలా క్రిస్పీగా అవుతాయి, తినడానికి చాలా బాగుంటుంది. రైస్లోకి సైడ్ డిష్గా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మరెన్నో మంచి రెసిపీస్ మైనస్ రెసిపీస్లో ఉన్నాయండి. ప్లీజ్ తప్పకుండా ఒక్కసారి విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతేనండి, క్రిస్పీగా బెండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.